హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్టీకేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, మనకి మినిస్టర్ కొండ సురేఖ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అవుతుందో ఆ వ్యాఖ్యలు అవుతున్నాయో ఇటు ఫిలిం ఇండస్ట్రీలోను అదేవిధంగా ఇటు రాజకీయాల్లోని ఒక దుమారాన్ని అయితే రేపడం జరుగుతుంది. వాస్తవంగా ఏంటిదంటే కొండ సురేఖ గారు ఈరోజు మనకి మీడియాతో మాట్లాడుతూ ఎన్ కన్వెన్షన్ గురించి అదేవిధంగా ఇటు కేటీఆర్ని తిట్టడం వల్ల ఇటు మనకి నాగార్జున సంబంధించి ఫిలిం ఇండస్ట్రీ హీరో అయినటువంటి అక్కినేని నాగార్జున ఫ్యామిలీ మీదకి వెళ్ళడం జరిగింది. వాస్తవంగా ఏంటిదంటే నాగ చైతన్య అదేవిధంగా సమంత విడాకులకి మెయిన్ కారణం కేటీఆర్ గారే అని చెప్పి తిడుతూ ఒక వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. అసలు ఎన్ కన్వెన్షన్ దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మనకి ఎన్ కన్వెన్షన్ హైడ్రా వల్ల ఎన్ కన్వెన్షన్ అయితే కూలగొట్టడం జరిగింది కదా. ఈ ఎన్ కన్వెన్షన్ని ఎప్పుడో బీఆర్ఎస్ హయాంలోనే కూలగొట్టేది. కాకపోతే ఆ కూలగొట్టపోవడానికి అంటే మీరు సమంతని పంపిస్తే కేటీఆర్ సమంతని తన దగ్గరికి పంపించాలని చెప్పి అడిగారంట. దానికి నాగ చైతన్య అదేవిధంగా నాగార్జున ఇద్దరు కలిసి సమంతని కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగిందంట. సమంత దానికి నో అని చెప్పడంతో నాగార్జున గారు తనని వెళ్ళిపోమని చెప్పారంట. అందుకే ఈ నాగ చైతన్య అదేవిధంగా సమంతకి డివర్స్ అనేది జరిగిందని చెప్పి మనకి మంత్రి కొండ సురేఖ గారు అయితే చెప్పడం జరిగింది. మినిస్టర్ కొండ సురేఖ గారు అయితే చెప్పడం జరిగింది. ఇది కాస్త వైరల్ అవుతూ ఇటు ప్రకాష్ రాజ్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు అదేవిధంగా అక్కినేని నాగార్జున గారు అయితే స్పందించడం జరిగింది. మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పి ఒక్కొక్కరు అంటే ఇటు హీరోలు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రి కొండ సురేఖకు ప్రకాష్ రాజ్ అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. మంత్రి కొండ సురేఖకు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఏంటి ఈ సిగ్గులేని రాజకీయాలని చెప్పి కూడా మనకి ట్విట్టర్లో అయితే చెప్పడం జరిగింది. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూపా అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నించడం జరిగింది. అయితే సురేఖ మాట్లాడినటువంటి వీడియోను కూడా ట్యాగ్ చేయడం జరిగింది. కాగా నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణం అని చెప్పి సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే అలాగే చాలామంది హీరోయిన్లకు ఆయన డ్రగ్స్ కూడా అలవాటు చేశారని చెప్పి కూడా మనకి వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు నాగ చైతన్య సమంతలకి విడాకులకి మెయిన్ కారణం ఇటు కేటీఆర్ అని చెప్తూ చాలామంది హీరోయిన్లకి డ్రగ్స్ కూడా అలవాటు చేసి త్వరగా అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎక్కువ రోజులు నిలదొక్కకుండా కూడా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆరోపణలు అయితే చెప్పడం జరిగింది. అయితే దీనిపై నాగార్జున గారు స్పందిస్తూ చై శ్యామ్ విడాకుల్లో తన ప్రమేయం ఉందన్న తెలంగాణ మంత్రి సురేఖ ఆరోపణలను కూడా నాగార్జున ఖండించడం జరిగింది. ప్రత్యర్థులను విమర్శించేందుకు సినిమా వారిని వాడుకోవద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత గల పదవిలోని మహిళగా మీరు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయో దానివల్ల మా కుటుంబం పట్ల మీరు చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అదేవిధంగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సింది కూడా కోరుతున్నానని చెప్పి కూడా నాగార్జున గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. అయితే దీనిపై హరీష్ రావు గారు స్పందిస్తూ కేటీఆర్పై మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పి ఆయన చేసినటువంటి డిమాండ్ చేశారన్నట్టు. వాళ్ళు మిమ్మల్ని వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారంటే పొలిటికల్గా అదేవిధంగా ఆర్గ్యుమెంట్లు లేవని అర్థం. అయితే దీనిపై మార్కెట్ కూడా పోస్ట్ చేశారు. అయితే ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొండ సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని స్పందించడం జరిగింది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరు మీ రాజకీయాల్లో కొనసాగించడానికి మీ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సినిమా వారిని వాడుకోవద్దని చెప్పి కూడా ఇటు నాగార్జున గారు అదేవిధంగా ప్రకాష్ రాజ్ కూడా చెప్పడం జరిగింది. ఎక్స్ ద్వారా ట్విట్టర్ ద్వారా అయితే కోరుకోవడం జరిగింది. దీనిపై నాగ చైతన్య అదేవిధంగా సమంత గారు ఏదైనా స్పందిస్తారా అనేది చూడాలి. మొత్తానికైతే మినిస్టర్ కొండ సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నిజంగా సమంత నాగ చైతన్య విడిపోవడానికి మెయిన్ కారణం కేటీఆర్ అంటున్నారా? మీ కామెంట్లు ఏంటిది అసలు? దీనిపై మరిన్ని అప్డేట్స్ మనం రానున్నటువంటి వీడియోలో చూద్దాం. దీనిపై కూడా డిబేట్ కూడా ప్లాన్ చేద్దాము. నిజంగా అసలు ఒక్కొక్కరు ఏ విధంగా అనుకుంటున్నారనేటువంటి మనం వీడియోలో అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.